ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆరుద్రోత్సవం అంటే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజు ఉంటుందో ఆ రోజు మనం ఆరుద్రోత్సవంగా అయితే జరుపుకుంటాము. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఆరుద్రోత్సవం ఎప్పుడు వచ్చింది, ఈ రోజు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, పూజా సమయాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆరుద్ర నక్షత్రం అనేది పరమశివుని యొక్క జన్మ నక్షత్రం. అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర. పౌర్ణమి చంద్రుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ మార్గశిర మాసం అనేది ఏర్పడుతుంది. అమ్మవారి జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ మార్గశిర మాసంలో పరమేశ్వరుడు జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు చాలా విశేషమైనది. ఈ రోజు ఆచరించేటటువంటి శివ పూజ, శివాభిషేకం విశేషమైన ఫలితాలను ఇస్తుందని పెద్దల వాక్కు. ఈ రోజు ఎవరైతే పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారో వారికి కోటి రెట్ల పుణ్యంతో పాటు పరమశివుడికి అత్యంత భక్తి పాత్రులు అవుతారని పురాణాలు చెప్తున్నాయి. దోసిళ్ళ నీళ్లను ఆ స్వామివారికి సమర్పిస్తేనే ఎంతో ఉప్పొంగిపోయి మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేర్చే ఆ బోలా శంకరుడికి స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉన్న ఈ రోజున మనం స్వామివారికి అభిషేకం ఆచరిస్తే మరిన్ని ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో ఆచరించే శివాభిషేకం, శివ పూజ వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. పరమేశ్వరుడికి పూజ చేసినా చేయకపోయినా అభిషేకం తప్పనిసరిగా చేయాలని చెప్తూ ఉంటారు. స్వామివారికి అభిషేకం చేయడం కోసం నీళ్లు, పంచామృతాలు, ఆవు పాలు, పసుపు కలిపినటువంటి జలం, కుంకుమ కలిపినటువంటి జలం, గరికె కలిపినటువంటి జలం, పండ్ల రసాలతో ఇలా రకరకాల ద్రవ్యాలతో మనం అభిషేకం నిర్వహిస్తాము. కుదిరిన వారు ఈ రోజు స్వామివారికి ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించుకోండి. ఈ ద్రవ్యాలు లభించకపోతే స్వామివారికి మంచి నీటితోనైనా అభిషేకం నిర్వహించుకోవచ్చు. ఈ ద్రవ్యాలన్నిటితో చేసే అభిషేకం కంటే స్వామివారికి మంచి నీటితో చేసే అభిషేకం అంటేనే చాలా ప్రీతి. కార్తీక మాసంలో స్వామివారికి పూజలు నిర్వహించలేని వారు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించలేని వారు ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున తెల్లవారు సమయంలో అభిషేకం నిర్వహించడం వలన కోటి రెట్ల ఫలితం కలుగుతుంది. ఈ రోజు స్వామివారికి అభిషేకం నిర్వహించిన వారు స్వామివారికి కుమారస్వామి కన్నా ప్రియులు అవుతారని పురాణాలు చెప్తున్నాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ ఆరుద్రోత్సవం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం బహుళపక్షం తదియా తిథి ఆరుద్ర నక్షత్రం ప్రారంభం 2025 డిసెంబర్ 6 శనివారం మధ్యాహ్నం 12:05 ప్రారంభమయ్యి 2025 డిసెంబర్ 7 ఆదివారం ఉదయం 10:39 వరకు మనకి ఆరుద్ర నక్షత్రం ఉందండి. కాబట్టి మనం శివుడికి అభిషేకం ఏ రోజు నిర్వహించుకోవాలి అని అంటే తెల్లవారు సమయంలో ఏ రోజు ఆరుద్ర నక్షత్రం ఉంటుందో ఆ రోజు మనం ఆరుద్రోత్సవం జరుపుకోవాలి. కాబట్టి 2025 సంవత్సరంలో ఆరుద్రోత్సవం 2025 డిసెంబర్ 7 ఆదివారం అయితే జరుపుకోవాలండి. ఈ రోజు స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో నిర్వహించుకోవాలి. కాబట్టి తెల్లవారుజామున 3 నుండి 5:30 లోపు మీరు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. మార్గశిర మాసంలో ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున బ్రహ్మ ముహూర్తంలో ఆచరించే శివాభిషేకం వలన జాతకంలో ఉండే కుజదోషాలు, రాహుకేతు దోషాలతో పాటుగా జాతకంలో ఉన్నటువంటి సమస్త గృహ దోషాలు తొలగిపోయి శీఘ్ర వివాహం, సంతానం కలుగుతుంది. అలాగే యజ్ఞ యాగాది క్రతువులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.